గీతం యూనివర్సిటీపై ఉన్న విద్యుత్ బకాయిల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల్లో 15 కోట్లు డిపాజిట్ చేయాలని గీతం యూనివర్సిటీకి కోర్టు ఆదేశించింది. ఈ కేసు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. వీబీసీ ఫెర్రో అలాయ్స్ కంపెనీకి ఉన్న విద్యుత్ బకాయిలను గీతం యూనివర్సిటీ చెల్లించాలంటూ ఎస్పీడీసీ నోటీసులు జారీ చేసింది. గీతం యూనివర్సిటీ వీబీసీ నుంచి భూములు కొనుగోలు చేసినందున మొత్తం 118 కోట్లు బకాయిలున్నాయని ఎస్పీడీసీ తెలిపింది. లేకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించింది. ఈ నోటీసులను గీతం యూనివర్సిటీ హైకోర్టులో సవాల్ చేసింది. కేసు విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ ముందుగా 54 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. దీనిపై గీతం యూనివర్సిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వీబీసీ గీతం యూనివర్సిటీ ఒక్కటేనని ఎస్పీడీసీ వాదించగా తమకు ఆ కంపెనీ బకాయిలతో సంబంధం లేదని గీతం వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు సంబంధంపై హైకోర్టు సింగిల్ బెంచ్ నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.